హాయ్ అండి. ఇవాళ మా గార్డెన్ టూర్ చేస్తున్నానండి. దీంట్లో ఇదిగోండి ఇది పీచ్ ట్రీ పెట్టాము. ఇది పెట్టి ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అవుతుంది. పైదాకా వచ్చి మళ్ళీ డ్రై అవుట్ అయ్యి మళ్ళీ కింద మధ్యలో నుంచో కింద నుంచో స్టార్ట్ అయిందండి. సర్వైవ్ అయితే అయింది, 2 ఇయర్స్ అయింది కదా. సో ఇది ఒక ప్లాంట్. ఇది లక్కీ. ఇదేమో ఫిగ్ అండి. ఇది బాగా హార్డీ. మామూలుగా వింటర్లో మొత్తం డ్రై అయిపోయిన ఆకులన్నీ మళ్ళీ చక్కగా వస్తుంది. ఈ ఫిగ్ మీరు కనుక పెట్టుకుంటుంటే మీ యార్డ్లోని కొంచెం ఇంటికి దూరంగా పెట్టండి, ఎందుకంటే దీని రూట్స్ చాలా దూరం స్ప్రెడ్ అవుతాయి అని చెప్పారు. సో ఫౌండేషన్ దగ్గరలో కంటే కొంచెం దూరంగా పెట్టుకోవడం సేఫ్ సైడ్. ఇది ఫిగ్ అండి. ఇవన్నీ గార్లిక్ అండి. మామూలుగా లాస్ట్ ఇయర్ కూడా అలాగే పెట్టాము. నవంబర్లో మనం ప్లాన్ చేసామనుకోండి గార్లిక్, సో జూలై ఆగస్టు ఆ టైంలో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. హార్వెస్ట్ చేసినప్పుడు కూడా ఒకసారి చూపిస్తానండి. అంటే మనం గార్లిక్ కొంటాం కదా, అది ఒక్కొక్క క్లోవు మనం నాటితే సరిపోతుందండి. అయ్యే మొక్కలుగా పెరుగుతాయి. పెద్దగా అంటే కాంప్లికేటెడ్ ఏం కాదండి, ఎవరైనా చేయొచ్చు. మా ఇంట్లో మేము గార్లిక్ బాగానే వాడతాము. సో హోమ్ గ్రోను ఇవి వస్తే నాకు ఒక 4-5 మంత్స్ దాకా సరిపోతుంది. ఇవి ఇంకా ఫ్రంట్ కూడా పెట్టాను, చూపిస్తాను. ఇదేమో చుక్క కూర అండి. మొన్న ఒక రోజున కోసి పప్పులో కూడా వేసి వండాను. చాలా బాగుందండి. కాడలు కూడా చక్కగా మెత్తగా ఉడికిపోయినాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇవి యాక్చువల్లీ విత్తనాలు కూడా నేను ఇక్కడ లోకల్గానే తీసుకున్నానండి, కత్తులా ఫామ్ అని. మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇవిగోండి చిక్కుడు మొక్కలు. ఒక 3 ఇయర్స్ నుంచి అయితే చిక్కుడు మొక్కలు ఒకసారి పెట్టామండి, అయ్యే పడి మొలుస్తూ ఉంటాయి. అసలు ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పడి మొలిచినవేనండి. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా నేను పెద్దగా ఏం పెట్టలేదు. చూసారా, చాలా పడి లేచాయి. మా ఫ్లవర్ బెడ్ ఇదంతాను. పైన ట్రెల్లిస్ వేసాం అనమాట. ట్రాక్టర్ సప్లైలో పెద్ద ట్రెల్లిస్ తెప్పించుకున్నాము. అండ్ ఈ పోల్స్ కూడా తెచ్చి పెట్టి దాని మీద ట్రెల్లిస్ పెట్టుకున్నాము. ఇది పొన్నగంట ఆకు అనుకొని స్టార్ట్ చేసామండి, కానీ ఇది వేరే ఏదో ఉంది, వీడ్లాగా ఎవ్రీ ఇయర్ ఎన్నిసార్లు కట్ చేసినా వస్తూనే ఉంది. సాయిల్ మార్చాలంటే మళ్ళీ కష్టం కదా. సో అందుకనే నేనే ఒక్కొక్కసారి వీలున్నప్పుడు తీస్తూ ఉంటాను, మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. సో ఇది ఒక వీడ్ అండి. సో మీరు పొన్నగంట చూసుకుంటున్నప్పుడు కరెక్ట్గా చూసి వేసుకోండి. చూడ్డానికి అంత ఎలాగే ఉంటుంది, కానీ టేస్ట్ వేరు ఉంటుందండి. ఇది పొన్నగంట కాదు. ఇది సొర చెట్టు అండి. మొన్న లాస్ట్ ఇయర్ సొరకాయ విత్తనాలు వేసాము. అప్పుడు ఒక కాయ ఎండిపోయి పడిపోయిందండి చూసుకోక. అలా విత్తనాలు పడి మొలిసిన మొక్క ఇది. ఈ సంవత్సరం అయితే నేను ప్రత్యేకంగా ఏమి వేయలేదు, అదే వచ్చేసింది. చూసారా, ఇది కొత్తిమీర అండి. ఇది కూడా నేను కత్లా ఫామ్స్లో తీసుకుందే. చాలా బుషీగా వచ్చింది, హార్వెస్ట్కి రెడీగా ఉంది. నేను ఒక రోజు తీసి కొంచెం కొత్తిమీర రైస్ కానీ అట్లా ఏమన్నా చేస్తాను. ఇది కాకర మొక్క అండి. మా పక్కన వాళ్ళు లాస్ట్ ఇయర్ వేశారు, అది పాకి మా వైపు కూడా కొంత వచ్చింది. ఒక కాయ ఏదో పడినట్టుంది, అదే వచ్చింది. నేనైతే వేయలేదు, కానీ వాళ్ళ కాయలు చాలా బాగుంటాయని చెప్పారు. ఎంతైనా మనం గ్రో చేసుకున్నవి కుక్ చేసినప్పుడు చాలా డిఫరెన్స్ తెలుస్తుందండి. మీరు కూడా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉంటే రైస్డ్ బెడ్ లాంటిది ఏదైనా ప్లాన్ చేసి మంచిగా ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. ఇది డేజీస్ అండి, వైట్ డేజీస్. నేను ఒక $9కి చిన్న మొక్క తీసుకొచ్చానండి. ఇది ఊరికే స్ప్రెడ్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి చూసారా ఎంత స్ప్రెడ్ అయింది. ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఒక బొకే లాగా భలే ఉంటుంది చూడడానికి. ఇది నాకు ఇష్టమైన ఫ్రంట్ యార్డ్లో ఉన్న మొక్క అండి. ఫ్రంట్లో కూడా ప్లేస్ ఉన్న దగ్గరల్లా ఇలా గార్లిక్ పెట్టేశానండి. ఈ సంవత్సరం మోస్ట్లీ కొంచెం ఎక్కువ వస్తుంది లాస్ట్ ఇయర్ కంటే. లాస్ట్ ఇయర్ ఒక 3 మంత్స్ వచ్చింది, ఈ ఇయర్ అట్లీస్ట్ ఒక 4-5 మంత్స్కి సరిపడా వస్తుందని అనుకుంటున్నా, చూడాలి. ఇది ఒక ఎల్లో రోజ్ అండి, కాస్కో నుంచి తెచ్చాము.
సో ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. కొంచెం అంటే వర్షాలు పడే టైంలో పెట్టాము. అందుకే కొంచెం బాగా నాటుకొని బాగుంది. ఫస్ట్ 2 ఇయర్స్ కూడా పెట్టామండి. అప్పుడు బన్నీస్ బాగా వచ్చి ప్లాంట్స్ ఎక్కువ సర్వైవ్ కాలేదు. ఈ ఇయర్ కొంచెం బాగానే ఉంటుంది అనుకుంటున్నా. ఇదైతే సర్వైవ్ అయినట్టే ఉంది, చూడాలి. ఇది కొత్తిమీర, సారీ పుదీనా అండి. పుదీనా ప్లాంట్ యాక్చువల్లీ మేము ఇలాగా చెట్టు చుట్టూరు రౌండ్ సర్కిల్ లాగా కట్టించాం అనమాట ఫ్రంట్. దాంట్లో వేసాం పుదీనా. ఒక 3 ఇయర్స్ అట్లా అవుతుంది. సీజన్ కూడా మరి సమ్మర్ లాస్ట్లో పెట్టామండి. ఆ ఇయర్ రాలేదు, కానీ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మాత్రం కొంచెం బాగా వస్తుంది. దీంతో నెలకు ఒకసారైనా పుదీనా రైస్ కానీ పుదీనా చట్నీ కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. పెద్ద కాస్ట్ కూడా కాలేదండి. అప్పుడు ఏదో సేల్లో ఉంటే $2 అనుకుంటా తెచ్చి పెడితే ఇన్ని ఇయర్స్ నుంచి సర్వైవ్ అయింది. పుదీనా వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా మంచి చోటు వేసుకోండి, ఎందుకంటే ఊరికే స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలాగ సర్కిల్స్ కానీ పాట్స్ కానీ అయితే బెటర్ పుదీనాకి ఎప్పుడు. మీరు కూడా గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, మీరు ఏమైనా గ్రో చేస్తున్నా కామెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching and have a good rest of the day, Andy. Thank you.